పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. నేటి నుంచి కురవిలో సిపిఐ మైబాద్ జిల్లా మహాసభలు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సుపరిపాలనలో తొలిగడు అజ్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్కు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో శనివారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు మొక్కలు నాటి నూతన పార్కు పనులను ప్రారంభించారు. సరే సరే ఓకే అది అని అర్థం అంటే ఓకే సరే చూడండి సార్. సార్ 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 హలో 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 అక్కడ సార్ 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 ఇది జితేంద్ర అది కూడా చేయాలి. అసలు తీసుకోవాలి, ఎవరి లోకాలిటీ అది చేసుకోవాలి. ఇది సార్ ఇంట్రెస్ట్ కాబట్టి సార్ పేరు పెట్టండి. అంటే ప్రాజెక్ట్ కూడా వస్తుంది కాబట్టి ఎయిటీన్ మెగావాట్ పవర్ హౌస్ ఈ మధ్యలో ఉన్న సార్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉన్న కమిటీ ఇంట్రెస్ట్ దాదాపు మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది. ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ప్రిన్సెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్ సభ్యులు అలాగే ఆజీవన్ సింగరేణి యాజమాన్యం మీద డిపార్ట్మెంట్ హెడ్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందుగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో అట్లాగే మన సింగరేణి కాలేజీలో హైవే పక్కన ఉంది. సింగరేణి కాలేజీలో టెంపుల్ అయితే ఫర్ ఎవర్ కాబట్టి దీన్ని ఎట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికి ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దీనికి ఉన్న అందరినీ కూడా బాధ్యులైన అందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగ జనరల్ సెక్రటరీగా జి రామకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు.
రాయచోటిలో ఉగ్రవాదుల ఇండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేల్చేసిన పోలీసులు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయస్ ప్రవీణ్ సమక్షంలో డిస్పోజ్ చేసిన పోలీసులు. తీసుకున్నా జూమ్ తగ్గించుకున్నా ప్లీజ్. పద్దెనికంతా వచ్చేసాడు ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్. ఖచ్చితంగా నీకు ఏం కాదు సాక్షిలో కానీ నాకు ఏముంటుంది ఏమవుతుంది. అమరావతి భూసేకరణ పేజ్ 2కు రైతులు నో. తాడికొండ పొన్నెకల్లులో ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని గ్రామసభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్కు స్పష్టం చేసిన రైతులు. తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం. బారస జిల్లా అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారథ్యంలో వనపర్తి పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యక్షతన వనపర్తి పట్టణంలోని 6వ వార్డు మెట్టుపల్లి యందు టీఆర్ఎస్ నేతలు పర్యటించారు. తెలంగాణ ఎస్ఎన్ఆర్ గారి నాయకత్వం. నినాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. సింగిరెడ్డి నాయకత్వం, సింగిరెడ్డి నాయకత్వం.
అది రైతు బంధు ఇప్పటికి వెళ్ళిపోయి 2 పంటలు చెప్పాము మొన్న వేసిండు ఒడ్లై బోనాస్ ఇది వరకే రాలేదు చెప్పిండు కానీ ఇంత బో పెడతానని ఇంత కూడా లేదు ఇచ్చే పొలం గారు ఇచ్చే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి చేసిండు కానీ వాళ్ళకి తిరిగి చేసే పింఛన్లు రాను పింఛన్లు ఇచ్చి 6,000 గుంతలకు 7,000 ఇంకులకు 10,000 కేసీఆర్ ఉన్నప్పుడు మాకు సంతోషం ఉంది ఒడ్లు నీళ్ళు సారు ఒడ్లు తూకం చేసి 20 రోజులు అయింది ఎండబెట్టి 20 రోజులు అయింది లారీకి ఎత్తి 20 రోజులు అయింది డబ్బు రాక 1 నెల అయింది మొలకలు వచ్చాయి మాకు 3 నెలలు మా డబ్బు మాకు రావాలంటే కూడా మళ్ళీ వచ్చాయి అక్కడ 10,000 కట్ అయి వచ్చినాయి కొంచెంక కట్ అయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు కట్ట కాలే మాకు లోడ్ ఎత్తినాక మళ్ళీ ఆడ కాట చేసి మళ్ళీ కట్ చేసిండు లచ్చ కాడ 10,000 తగ్గించాడు మా రైతు మీనికి ఎట్లా అవుతాం మేము కాంగ్రెస్ ఎందుకే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చెల్లపల్లి మండలం పురటిగడ్డ గ్రామ పంచాయతీ శివారు నిమ్మగడ్డకు చెందిన లంక భూముల్లోని జోరుగా ఇసుక మట్టిని రవాణా చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి తెల్లవారులు ట్రాక్టర్ ట్రక్కుల్లో లోడు చేసి తరలిస్తున్నారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో ఇసుక మట్టి వంటివి తరలించకూడదని గతంలోనే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. నది గర్భంలో ఉన్న ఈ లంక భూములను సొసైటీ కింద రైతులు సాగు చేసుకుంటున్నారు. తరచూ వచ్చే వరదలు కారణంగా మట్టి కొట్టుకుపోతుంది. దీనివల్ల క్రమంగా ఈ లంక పరిధి తొలగిపోతుంది. లంక అంచుల వెంబడి భూములు కల రైతులు తమ పొలాలను కోల్పోతున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్టుతో గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వమిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తన సోదరి రోహిత గాంధీతో కలిసి ఎర్రచందనం మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారి ద్వారా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ మెడికల్ సేవలు చేయు యూనిట్ ప్రారంభించు కార్యక్రమం మరియు వీడీఆర్ఎల్ ల్యాబ్ భూమి పూజలో పాల్గొన్న పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ మరియు అదోని ఎమ్మెల్యే పార్థసారథి.
సార్ చూడండి సార్. మోహన్ सर कैमरा अंदर स्माइल मैम मैम హాస్పిటల్ మీ అందరికీ తెలుసు, కర్నూలులో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అనుకోండి, సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్. ఇక్కడ నుంచి డాక్టర్స్ అనుకోండి చాలా సీనియర్ డాక్టర్స్ అయ్యి వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ చేసేది ఉంది. అందు భాగంలో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ సపరేట్ ఉండాలా. ఎందుకంటే కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఐ థింక్ ఆన్ పీపీపీ మోడల్లో రన్ అవుతా ఉంది, దాదాపు 30 లక్షలు ఖర్చు అవుతా ఉంది అంటున్నారు. అది కూడా త్వరలో ఆపేసి మన ఓన్ సిటీ స్కాన్ ఉంది కాబట్టి అది కూడా గవర్నమెంట్కి సేవ్ చేసే విషయంలో కూడా ఎవ్రీ స్టెప్ వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ గ్రో కావాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది అది. థ్యాంక్ యూ. कैमरा मैडम सर कैमरा ओके सर कैमरा హాస్పిటల్ కదా మేడం. सर रेडी सर कैमरा सर रेडी सर कैमरा सर रेडी सर कैमरा సార్ ఓకే. मैम मैम रेडी मैम कैमरा ओके ओके మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్గా అది ఏదైతే చెప్పడం వాలిడ్ రీజన్ ఉందంటే, ఇక నుంచి సర్టిఫికెట్ మిస్ అయినా మరీ పోవడము, మరీ మిస్ అయిందంటే రావడము, దానికి పోనీ ఏదైనా కాన్ఫరెన్స్ ఉందా, అది కాదు, ఓన్లీ ఫర్ రెన్యువల్. అది డాక్టర్స్కి 1 day 2 days ఈజ్ అ ప్రెషియస్ టైం. ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోబోతున్న దానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇంకా వాట్సాప్ గవర్నెన్స్లో కూడా లింక్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.